ఇంకా జిల్లా అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి మరి నిర్మలక్కకి ఆంజనేయులు గౌడ్ గారికి నర్సారెడ్డి గారికి ముగ్గురికి జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా సిద్దిపేట హరికృష్ణ ఇన్ఛార్జ్ గారికి, గజ్వేల్ నర్సారెడ్డి గారికి, రోహిత్ రెడ్డి గారు రాలేదు, మరి సంగారెడ్డి సోదరులు జగ్గారెడ్డి అన్న వదిలక్క వచ్చింది, అదేవిధంగా పటాన్చెరు సీనన్నకి ఆల్రెడీ చెప్పేశాను, దుబాక శ్రీనివాస్ రెడ్డి గారికి, నర్సాపూర్ రావుల రాజిరెడ్డి గారికి అందరికీ కూడా ఆహ్వాన పలుకుతో వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 13వ తేదీన 18వ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇప్పటికే మరి రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హేమీలుగా మరి అన్ని పార్టీల క్యాండిడేట్లు కూడా దూసుకుపోతా ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల క్యాండిడేట్లను కొన్ని పార్టీలు డిక్లేర్ చేయలేదు. కానీ ఈ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకటరామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇన్ఛార్జిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం ఉంది. అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్ గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది. మరి ఇది ఒక సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు, నాయకులు, వేదిక మీద ఉన్న మేము పెద్దలందరం కూడా దీన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద నో క్లాప్స్ ప్లీజ్, ఇది మన బహిరంగ సభ. ఎందుకంటే